తాజాంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండిపడింది. పల్నాటి వీరుల తిరణాలలో ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి నీరు చేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి ఎప్పుడు పడింది, వివరాలేంటి? పవిత్ర, పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గురువారం అంటే అర్ధరాత్రి సమయంలో గండి పడినట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రధానంగా ఈ కుడి కాలువకు సంబంధించిన ఎస్కేప్ ఛానల్ వద్ద కారంపూడి వద్ద ఉంది. ఇది ఈ కారంపూడి వద్ద ఉన్నటువంటి ఎస్కేప్ ఛానల్ కి రాత్రి గండి పడింది. గండి పడిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఈ గండి పట్టడం వల్ల నాగులేటి వాగు ప్రవాహం అయితే బాగా పెరిగింది. ఈ నాగులేటి వాగు ప్రవాహం ఎక్కువ పెరగడం వల్ల ప్రస్తుతం అక్కడ కారంపూడి వద్ద పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. మరో 2 రోజులు ఈ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో నాగులేటి వాగు అయితే పెద్ద ఎత్తున నీరు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నాగులేటి వాగు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటు చేసిన షాపుల్లోకైతే ఇప్పటికైతే కొన్ని షాపులకైతే వరద నీరు చేరింది. అయితే రాత్రి పడిన గండిని వెంటనే అధికారులు అప్రమత్తమై దాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున యంత్రాలను తీసుకొచ్చి ఆ నీరు అనేది కింద లోతట్టు ప్రాంతాలకు అదేవిధంగా సమీప గ్రామాల్లోకి వెళ్లకుండా ఉండేందుకైతే అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటికే ఈ తిరునాళ్ల సందర్భంగా నాగులేటి వాకి నీటిని అధికంగా ఉంచడం వల్ల ఇప్పుడు ఈ గండి వల్ల పైనుంచి నీరు అధికంగా రావడంతో పూర్తి స్థాయిలో ఆ నీరు అనేది కిందకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అయితే ఆ నీరు కిందకి రాకుండా గండి కూర్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఆ గండిని అయితే 30 వంతు కూర్చారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజల్ని స్థానికుల్ని కూడా అప్రమత్తం చేశారు. అయితే ఈ గండి అనేది ఎలా పడింది అనే దాని మీద కూడా స్థానికులు కావచ్చు, అధికారులు కావచ్చు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అయితే స్థానికులు కొంతమంది కావాలని ఈ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఒక కావాలని చెప్పేసి ఒక దుశ్చర్యకు పాల్పడ్డారన్న కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు అధికారులు. మరోవైపు ఈ గండి పట్టడం వల్ల ప్రవాహం పెరగడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా తిరునాళ్ళు కూడా సక్రమంగా జరిగే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క పైనుంచి ప్రాజెక్ట్ నుంచి నీరు కాలువల్లో కెనాల్లో నీరు సమృద్ధిగా ఉండటం, పక్కనే ఉన్నటువంటి బొగ్గవాగు కూడా వరద నీరు ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో కొంత ఈ ప్రవాహం అయితే కిందకు వచ్చే ప్రవాహం అయితే అధికంగానే ఉందని చెప్పొచ్చు. అయితే రాత్రి నుంచి ఇప్పటి వరకు అధికారులు తీసుకున్న చర్యలు అయితే చాలా వరకు ఫలించాయని చెప్పొచ్చు. దీంతో కిందకు వచ్చి నాగులేటి వాగు ప్రవాహం అయితే తగ్గుతూ వస్తూ ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికైతే ఊపిరి పీల్చుకుంటున్నారు. తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ఒక ధైర్యం అయితే అటు అధికారులు ఇస్తూ ఉన్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితి అయితే పూర్తిగా అదుపులో ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి పొరపాట్లు అదేవిధంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా అయితే అటు అధికారులు కావచ్చు, స్థానిక సిబ్బంది, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో అయితే దీని మీద దృష్టి సారించారు. ఈ గండిని పూర్తి స్థాయిలో మూడవటం వల్ల ప్రవాహాన్ని పూర్తిగా కట్టడి చేసేందుకైతే చర్యలు తీసుకుంటున్నారు. పవిత్ర, ధన్యవాదాలు వీరాంజనేయులు.